సో మేడ్పల్లి పోలీస్ స్టేషన్లో అయితే తిన్మార్ మల్లన్న కంప్లైంట్ అనేది ఇవ్వడం జరిగింది సుకుమార్ మీద. ఇప్పటికీ ఆయన సొంత ఛానల్లో సుకుమార్ గారిని టార్గెట్ చేస్తూ ఇప్పటికీ అనేక విమర్శలన్నీ చేస్తున్నాడు. ఏందోయ సుకుమార్ గారు, మీరు ఇలాంటి సినిమా తీసేదా, అసలు ఏం చెప్పాలనుకున్నారు మీరు సమాజానికి? ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీరు ఇంత చిన్న చూపుగా చూస్తారా? స్మగ్లింగ్ చేసేవాడు మీకు స్టార్ హీరోనా అని చెప్పేసి ఇలాంటి విమర్శలు తీవ్ర స్థాయిలో చేస్తున్నారు తిన్మార్ మల్లన్న సుకుమార్ మీద. ఈ వివాదం అనేది, ఈ కాంట్రవర్సీ అనేది కేవలం ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత నుండి వచ్చిన కాంట్రవర్సీ కాదు. దీనికంటే ముందు కూడా తిన్మార్ మల్లన్న ఎప్పటి నుండో పుష్ప 2 సినిమా గురించి కాదు, లేకపోతే పుష్ప సినిమా గురించి ఆయన ఎప్పటి నుండో నెగిటివ్ గానే మాట్లాడుతున్నారు. దానికి ప్రధాన కారణం వచ్చేసి పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు రావడం. అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చారు కదా. అప్పటి నుండి కూడా తిన్మార్ మల్లన్న ఈ పుష్ప సినిమాకి సంబంధించి అనేక విమర్శలనే చేస్తూ ఉన్నారు. జై భీమ్ లాంటి సినిమాకి నేషనల్ అవార్డు అనేది ఇవ్వకుండా పుష్ప సినిమాకి ఇవ్వడం ఏంది అని చెప్పేసి అనేక సార్లు విమర్శలు అనేది చేశారు. పుష్పలో స్మగ్లింగ్ చేశారు, స్మగ్లింగ్ చేసేవాడు హీరోనా, ఒక ఎర్రచందనం దొంగని మీరు నేషనల్ అవార్డు ఎలా ఇస్తారు, ఇలాంటి అనేక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ అనేవి గతంలో కూడా చూపించారు. ఇప్పుడు ఈ పుష్ప 2 సినిమాలో ఏదైతే ఈ షెకావత్ క్యారెక్టర్ సంబంధించిన కొన్ని సీన్లు, ఇప్పుడు ఆ సినిమాలో మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో స్విమ్మింగ్ పూల్లో షెకావత్ పడిపోయిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళి ఉచ్చపోయడం, ఆ సీన్ మీరు అందరూ చూసే ఉంటారు. ఆ సీన్ అనేది ఎంటైర్ పోలీస్ అధికారులకి కించపరిచే విధంగా ఉందని చెప్పేసి ఇప్పుడు తిన్మార్ మల్లన్న మాట్లాడుతున్నమాట. బట్ నేనేమంటానంటే, ఇప్పుడు సినిమా కంప్లీట్ చూసిన తర్వాత ఒక అంచనాకి రావడం అన్నది ఒక జనరల్గా ఎవరన్నా మనలాంటి జర్నలిస్టులు లేకపోతే అనలిస్టులు చేసే పని. కేవలం ఒక సీన్ని మాత్రమే పట్టుకొని ఆ సీన్లో పోలీసులందరినీ కించపరిచే విధంగా ఉంది అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు తిన్మార్ మల్లన్న మీరు ఈ స్థాయి నుండే వచ్చారు, అసలు ఇలాగే మీరు మానిటర్ ముందు పెట్టుకుని మాట్లాడారు. మిమ్మల్ని ఎవరు తప్పటరు. యు ఆర్ ది ఇన్స్పిరేషన్ టు సో మెనీ యూత్ యంగ్ లీడర్స్కి. మీలాంటి వాళ్ళందరూ ఇన్స్పిరేషన్. మీకు నేను కూడా చాలా అడ్మైర్ చేస్తాను. బట్ ఆ సినిమా ఎంటైర్ కాన్సెప్ట్ ఒకసారి మీరు చూసినట్టయితే అందులో అల్లు అర్జున్ గారు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు. గోవిందప్ప క్యారెక్టర్ని అల్లు అర్జున్ ఒకసారి గొప్పగా పొగుడతారు. ఎందుకంటే గోవిందప్ప మన అందరికి తెలుసు, ఫస్ట్ పార్ట్ పుష్ప 1లో వస్తారు, మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆయన లంచాలకి ఏనాడు ఆయన లొంగలేదు. ఎలాగైనా సరే అల్లు అర్జున్ని అంటే ఆ పుష్పాని ఎర్రచందనం దొంగని ఎలాగైనా పట్టుకోవాలనే అనేక ప్రయత్నాలు అనేది చేశారు. అనేక మంది ప్రలోభాలు పెట్టినా సరే గోవిందప్ప లొంగలేదు. అలాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి నేను సారీ చెప్తాను తప్ప మీలాంటి అంటే మోసాలకో లేకపోతే ఈ రౌడీ బ్యాచ్లతో చేతులు కలిపే వాళ్ళకో లేకపోతే రాజకీయ నాయకులతో చేతులు కలిపే పోలీస్ ఆఫీసర్కి నేను సారీ చెప్పను అని చెప్పేసి అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పడం జరుగుతుంది సినిమాలో. చాలా క్లారిటీగా చూడండి ఒకసారి. కేవలం ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాని చూస్తే ప్రతిదీ నెగిటివ్నే కనబడుతుంది. ఓవరాల్గా సినిమాని ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఆ సినిమాలో ఉన్న థీమ్ మీకు అర్థమవుతుంది. మరి గోవిందప్ప లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అల్లు అర్జున్ పొగిడాడు కదా, మరి దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడడం లేదు? కేవలం స్విమ్మింగ్ పూల్లో ఒక పోలీస్ ఆఫీసర్ లోపల ఉండగా ఉచ్చపోసాడు అల్లు అర్జున్, అందరు మనోభావాలు దెబ్బతీశారు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. మరి గోవిందప్ప లాంటి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని గొప్పగా పొగిడారు. అంటే అలా సిన్సియర్గా ఉంటే ఎవరన్నా సెల్యూట్ కొడతారు, నేనన్నా సారీ చెప్తానని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తాడు. మరి అలాంటి క్యారెక్టర్స్కి నిజ జీవితంలో కూడా నిజంగా సెల్యూట్ కొడతారు కదా. ఇప్పుడు కొంతమంది, అందరూ అన్నట్లే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా అనేక కేసుల్లో ఇరుక్కున్నారు కదా. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అనేక కేసుల్లో ఇరుక్కోలేదు? ఆంధ్రాలోనే కదా, ఈవెన్ మన తెలంగాణలో కూడా చాలా మంది ఇరుక్కున్నారు కదా. సో వాళ్ళందరూ సిన్సియర్గా ఉంటే, రియల్ లైఫ్లో సిన్సియర్గా ఉంటే ఇలాంటి అంశాలనే ఎందుకు తీస్తారు ఎవరైనా సరే? సో గోవిందప్ప లాంటి క్యారెక్టర్ని గొప్పగా చూపించినప్పుడు ఆ గొప్పతనం కూడా మనం మాట్లాడుకోవాలి. కేవలం షెకావత్ అనే ఒక క్యారెక్టరు, అది ఒక జస్ట్ ఒక సినిమా. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ ఎలాంటిదో కూడా చూపించారు ఆల్రెడీ చాలా క్లారిటీగా.
అల్లు అర్జున్ దగ్గర లంచం తీసుకుంటాడు ఫస్ట్ పార్ట్లో, ఒకటి తక్కువైంది అని చెప్పేసి నోట్లు అవన్నీ మనం చూసాం, ఆ సీన్లు చూసాం. అట్లా లంచాలు తీసుకునే పోలీస్ అధికారికి ఎవరన్నా ఇలాగేగా చేస్తారు? సిన్సియర్గా ఉండే పోలీస్ ఆఫీసర్కి ఎవరన్నా ఇలా చేస్తారా? ఇదే కదా సుకుమార్ గారు చెప్పాలనుకుంది, అదే కదా చూయించింది సినిమాలో. దాన్ని తప్పు అంటే ఎలాగా? అది కరెక్ట్ కాదు కదా. ఆ క్యారెక్టర్ అలా ఉంది కాబట్టి అలా చూయించారు. మరి గోవిందప్పని ఎందుకని అల్లు అర్జున్ అంటే పుష్ప 1 పార్ట్లో అల్లు అర్జున్ ఇలాంటి సీన్లు ఎందుకని పెట్టలేదు? ఎందుకని ఏనాడు కూడా గోవిందప్పని కించపరిచే విధంగా పుష్ప బిహేవ్ చేయలేదు? ఎందుకంటే గోవిందప్ప క్యారెక్టర్ మోస్ట్ పవర్ఫుల్ కాబట్టి, ఆయన దేనికి లొంగలేదు కాబట్టి, ఆయన లంచాలకి లొంగలేదు కాబట్టి, చాలా సిన్సియర్గా డ్యూటీ చేశాడు కాబట్టి అలాంటి వ్యక్తికి సెల్యూట్ అని చెప్పాడు. బట్ రియల్ లైఫ్లో కూడా అంతే కదా. ఇప్పుడు ఏది మన శెఖావత్ లాంటి క్యారెక్టర్స్ని ఎవరన్నా సెల్యూట్ చేస్తారా? ఎవరు చేయరు. సిన్సియర్గా ఉంటే ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తారు. లంచాలు తీసుకుంటూ గూండాలతో కలిసి రాజకీయ నాయకులతో కలిసిపోయి ఇట్లా పనిచేసే పోలీస్ ఆఫీసర్కి ఎవరన్నా సెల్యూట్ చేస్తారా? చేయరు కదా. రియల్ లైఫ్లో కూడా చేయరు. సిన్సియర్గా ఉండే క్యారెక్టర్స్కి రియల్ లైఫ్లోనే కాదు సినిమాల్లో కూడా ఖచ్చితంగా ఎవరన్నా సెల్యూట్ చేస్తారు. అదే సుకుమార్ గారు చూపించింది. అయినా మనం సినిమాల్లా చూడాలి. అంటే సినిమాల్లా చూడని వ్యక్తులు మరి ఇంకెలా చూస్తారు సినిమాని? ఇప్పుడు సెన్సార్ బోర్డుది ఏ సినిమా అయినా సరే సెన్సార్ బోర్డు ఒక్కసారి సర్టిఫికేట్ అనేది ఇచ్చేసిన తర్వాత ఆ సినిమాని ఆపే అధికారం ఎవరికీ లేదు. ఒకవేళ మీకు అలాంటి అభ్యంతరకర సీన్స్ ఏమైనా ఉంటే మీరు మళ్ళీ లైక్ ఇప్పుడు కేసు వేశారు, లేకపోతే హైకోర్టుకి వెళ్ళి అలా చేయాలి. కానీ ఎంటైర్ ఓన్లీ సినిమాలో మొత్తం పోలీస్ వారిని కించపరిచే విధంగా చూపించారు. సుకుమార్ నువ్వేం సినిమాలు తీస్తున్నావు, ఇలాంటి సినిమాలు తీసేది అని చెప్పేసి ఇంకా చాలా వల్గర్ వర్డ్స్ అనేవి వాడారు. నేను ఇక్కడ చెప్పలేను. కానీ అలాంటి ఒక స్టార్ డైరెక్టర్ని మరి ఇంత చీప్గా మాట్లాడాల వీడియోలో. అది కూడా ఏది కేవలం ఒక క్యారెక్టర్ని, అది కూడా లంచాలు తీసుకునే క్యారెక్టర్ని ఆయన కించపరిచే విధంగా తీశాడంతే తప్ప సిన్సియర్గా ఉన్న గోవిందప్ప లాంటి క్యారెక్టర్ని ఆయన ఎప్పుడూ గొప్పగానే చూపించాడు. మరి అదెందుకని మర్చిపోయారు? ఏది ఏమైనప్పటికీ ఏదో కాంట్రవర్సీ జరగాలి కాబట్టి, లేకపోతే ఇంకేదన్నా పర్సనల్గా ఏమన్నా అటాక్ చేయాలి, అసలు పుష్ప సినిమా 2 నాకు నచ్చలేదు, పుష్ప సినిమానే నాకు నచ్చలేదు అని చెప్పేసి అలా ఏమన్నా భావించి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అనేది చేయాలి తప్ప ఎంటైర్ థీమ్ తీసుకున్నట్టయితే అందులో ఎక్కడే కానీ పోలీసు వారిని కించపరిచే విధంగా లేదు. లంచం తీసుకునే పోలీసు వారిని కించపరిచే విధంగానే ఉంది. అలాంటి వాడిని బయట కూడా కించపరుస్తారు. సినిమాల్లోనే ఎందుకు? బయట కూడా లంచాలు తీసుకొని పోలీస్ స్టేషన్ ఏది రాజకీయ నాయకుల చుట్టూ రౌడీల చుట్టూ తిరిగే పోలీసు వాళ్ళు కించపరుస్తారు బయట. అదేగా జరుగుతుంది బయట కూడా. సో అంటే తిన్మర్మలన్ గారు ఈజ్ వెరీ ఇన్స్పిరేషనల్ పర్సన్. చాలా కింది స్థాయి నుండి వచ్చాడు. 10 టీవీలో జాబ్ చేసుకుంటూ అక్కడి నుండి ఆయన లాస్ట్ 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేస్తూ పాపం వాళ్ళు ఎన్ని విమర్శలు చేసినా, జైల్లో పెట్టినా, లాఠీ దెబ్బలు కొట్టినా అవన్నీ తట్టుకొని ఇవాళ ఒక స్థాయికి అనేది వచ్చారు. ఎమ్మెల్సీ అనే ఒక స్థాయికి వచ్చారు. ప్రభుత్వంలో భాగస్వామి అయ్యారు ఆయన. సో అలాంటి వ్యక్తి ఏదో కొంచెం ఆవేశమో లేకపోతే ఇంకేదో కానీ మొత్తానికి కొన్ని ఇలాంటి విషయాల్లో ఎక్కువగా సీరియస్గా పట్టించుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. సో మరి ఈ అంశం అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.